నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఈరోజు ఏ వార్తను ఏ పత్రిక ప్రముఖంగా ఇస్తుందో చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తే పసిడి తారలు అంటూ కూడా కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా దూసుకుపోతోంది. మొత్తం 12 స్వర్ణాలతో 4వ స్థానం నిలిచింది. ఇప్పటి వరకు 7 స్వర్ణాలు గెలుచుకుంది. ఇక 2 రజతాలు 3 కాంస్య పథకాలు కూడా గెలుచుకుంది. నిన్న మెయిన్గా కామన్వెల్త్ క్రీడల పథకాల వేటలో భారత్ 3 స్వర్ణాలు గెలుచుకుంది. మొత్తం 6 పథకాలు కొల్లగొట్టుకుంది. 3 పసిడి పథకాలను అమ్మాయిలను ఎక్కడం విశేషం. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ 69 కిలోల విభాగంలో పూనం యాదవ్ విజేతగా నిలవగా వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ కాంస్యం గెలిచాడు. ఇక షూటింగ్ లో 16 ఏళ్ల మను బాకర్ సంచలనం రేపగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో గేమ్స్ రికార్డు నెలకొల్పుతూ స్వర్ణం చేజిక్కించుకుంది. ఇదే విభాగంలో హీనా సిద్ధు కూడా రజతం సాధించిందంటూ కూడా పసిడి తారులు అంటూ కూడా ముఖ్యంగా కామన్వెల్త్ లో 12 పథకాలతో ఇండియా 4వ స్థానంలోకి దూసుకుపోయింది. ప్రతిరోజు కూడా స్వర్ణ పథకాలు గెలుచుకుంటూ కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ చేయడం అందరికీ కూడా చాలా గర్వంగా ఆనందంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఉక్కిరి బిక్కిరి అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా ఇచ్చుకున్నారు. ఆయువు తీస్తున్న ప్రాణవాయువు లోటు అంటూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడికి తగ్గట్టుగా లేని వెంటిలేటర్లు ఉన్న వాటిలోనే 30 నుంచి 40% పైగా పనిచేయనివే, స్వల్ప మరమ్మతులు, నిపుణుల కొరత, నిరుపయోగంగా పరికరాలు, ప్రమాదం లేదనుకునే చికిత్సలకే పరిమితం, అత్యవసరమైతే పెద్ద ఆసుపత్రికే, దవాఖానాల్లో గడ్డు పరిస్థితులు అంటూ కూడా ప్రాణవాయువు లోటు ఆయువు తీస్తుంది. ఊపిరి బిక్కిరి అంటూ కూడా ఉన్న వాటిలో 30 నుంచి 40% పైగా పనిచేయనివే ఉండడంతో స్వల్ప మరమ్మతులు, నిపుణుల కొరతతో ఆ పరికరాలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయంటూ కూడా ప్రమాదం లేదనుకునే చికిత్సలకే అవి పరిమితం చేస్తున్నారు. అత్యవసరమైతే పెద్ద ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది, దవాఖానాల్లో గడ్డు పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ప్రత్యేకంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక యజ్ఞంలా కంటి పరీక్షలు, ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలి. వారంలో 5 రోజులు పరీక్షలు, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఉచితం, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు, సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలంటూ కూడా తెలంగాణలో కంటి రుగ్మతులు దూరం చేసేందుకు చేపట్టిన పరీక్షా శిబిరాలను యజ్ఞంలా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. పక్కా ప్రణాళికతో యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వాములు కావాలంటూ కూడా ఆయన సూచించుకుంటూ వచ్చారు. పరీక్ష నిర్వహణ కోసం అవసరమయ్యే వారికి కళ్లద్దాలు కానీ, మందులు కానీ ఏదైతే ఉచితంగా ఇవ్వాలంటూ కూడా పేర్కొన్నారు. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికి చికిత్సలు నిర్వహించాలంటూ కూడా ఆదేశించారు. నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనాభాకు అనుగుణంగా ప్రతి గ్రామానికి ఎన్నో బృందాలు అవసరమవుతాయి, అసలు ఎన్నో అవసరమవుతాయి, ఒక్కో బృందానికి ఎన్ని పరీక్షలు జరపచ్చో ముందస్తుగా ఒక ప్లాన్లా రూపొందించి ఒక్కో రోజుకు ఒక్కో గ్రామంలో వారందరికీ కూడా పరీక్షలు పూర్తి చేయాలంటూ కూడా ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు ఉంటూ కూడా మొత్తం గ్రామంలో ఉన్న వారందరికీ కూడా పరీక్షలు పూర్తి చేసి వారానికి 5 రోజుల పాటు పరీక్షలు జరపాలి. శని, ఆదివారాలు వైద్య బృందాలకు సెలవివ్వాలి. వైద్య బృందానికి అవసరమయ్యే రవాణా, భోజన, బస్సు ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చూసుకునేలా చేయాలి. ఇదొక యజ్ఞంలా చేయాలంటూ కూడా ప్రజాప్రతినిధులంతా కూడా దీంట్లో భాగస్వాములు కావాలంటూ కూడా మొత్తానికి వారంలో 5 రోజులు ఈ కంటి పరీక్షల కోసం వైద్య బృందాన్ని తీసుకువెళ్ళి ఎన్ని బృందాలు ఒక ఊరికి అవసరమవుతాయి, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక రోజంతా అక్కడే ఉండి మొత్తం గ్రామాలందరికీ కూడా చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేలాగా, చికిత్సలకు అవసరమైన అన్నీ కూడా కళ్లద్దాలు కానీ, మందులు కానీ ఉచితంగా ఇవ్వాలని కూడా పేర్కొంటవే కాకుండా ఒకవేళ వాళ్ళకి ఏమన్నా చికిత్స అవసరమైతే ఖచ్చితంగా ఆ చికిత్సకు సంబంధించి కూడా ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆ చికిత్సలు ఎక్కడైతే చేస్తారో అక్కడ వారికి నిర్వహించాలని కూడా ఆదేశించారు. మొత్తానికి ఒక యజ్ఞంలా ఈ కంటి పరీక్షలు నిర్వహించాలంటూ కూడా ఇక అలాగే అవసరమయ్యే వారికి ఇవన్నీ ఇవ్వడమే కాకుండా 2 రోజుల పాటు, వారానికి 5 రోజుల పాటు వైద్య బృందం పనిచేయాలి. 2 రోజుల పాటు వారికి వారాంతపు సెలవులు ఇవ్వాలి. ఇంకా వాళ్ళకి అవసరమయ్యే రవాణా కానీ, భోజనం కానీ, బస్సు కానీ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కోంపల్లిలో 27న తెరాస ప్లేనరీ కూడా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. 15,000 మంది ప్రతినిధులకు ఆహ్వానం. అభివృద్ధి, సంక్షేమ రంగాలపై తీర్మానాలు. అక్టోబర్ లేదా నవంబర్లో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ అంటూ కూడా కేసీఆర్ నిర్ణయించారు. మొత్తం 15,000 మంది ప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వబోతున్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలపైన ఈ తీర్మానాలు ఉంటాయి అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఇక మరో వార్తగా ఆశలు తుంచిన వాన అంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. అకాల వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా 130,000 ఎకరాల్లో వరి నాశనం అయ్యింది. ముఖ్యంగా మక్కలు, మమ్మిడికి భారీ నష్టంగా కూడా కలిగిందంటూ కూడా
అకాల వర్షాలతో అన్నదాతను కుదేలయ్యేలా చేస్తోంది. 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం అత్యధికంగా 1.30 లక్షల ఎకరాల్లో వరి నాశనం అవగా మక్కలు మామిడికి కూడా భారీగా నష్టం వాటిల్లింది అంటూ కూడా అకాల వర్షాలకు సంబంధించి పంట నష్టానికి సంబంధించి రాసుకుంటూ వస్తే ఇటు సిరియాలో రసాయన దాడి 150 మంది మృతి అంటూ కూడా తిరుగుబాటుదారుల పట్టణం డోమాలో దారుణం దాడి ఆరోపణలు ఖండించిన సిరియా ప్రభుత్వం అంటూ కూడా సిరియాలో రసాయన దాడికి సంబంధించి ప్రసంగించుకుంటూ వచ్చారు. ఇక వేన్నీళ్లకు చన్నీళ్లు దూరం H1B వీసాదారుల భార్యల ఉద్యోగాలకు ట్రంప్ ఎసరు భారతీయ కుటుంబాల ఆందోళన అంటూ కూడా H1Bలో నిబంధనలు కఠినతరం చేయడంతో వీసాదారుల భార్యల ఉద్యోగాలకు ట్రంప్ ఎసరు పెట్టారు. భారతీయుల కుటుంబాల ఆందోళన అంటూ కూడా వేన్నీళ్లకి ఇక చన్నీళ్లు దూరం అంటూ కూడా ప్రసంగించుకుంటూ వస్తే కేంద్ర ఉద్యోగుల వేతనాల పెంపు అంటూ కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం వరం పదవి విరమణ వయసు పెంపు పైన యోచన అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. ఇక ఇంటి పంటకు 30,000 రుణం భవనం పైకప్పుకు 720 చదరపడుగుల స్థలం ఉంటే చాలు కూరగాయల సాగు మరింత ప్రోత్సాహం అంటూ కూడా ఇంటి పంటకు కూడా పైన పండించుకునే ఇంట్లో పైన పండించిన పంటలకు 30,000 వరకు రుణం ఇస్తామంటూ కూడా ప్రసంగించుకుంటూ వచ్చారు. ఇక నిర్దాక్షిణ్యం తెలుగుదేశం ఎంపీలైన ప్రధాని ఇంటి ముట్టడిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీవ్రమైన తోపులాట పెనుగులాట కూడా జరిగింది. ఈడ్చుకెళ్లి బలవంతంగా బస్సులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్యంలో ఇదో బ్లాక్ సండేగా నేతలు పేర్కొన్నారు. ఎంపీలకు కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. నేడు మహాత్మా గాంధీ సమాధి వద్ద మౌన ప్రదర్శన కూడా చేయబోతున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఈ పరిణామాలు మొత్తం ఢిల్లీని దద్దరిల్లేలా చేస్తాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నివాసం సమీపంలో తెలుగుదేశం పార్టీలు ఎంపీల నిరసన ప్రదర్శనలు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీల దీక్ష కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో అక్కడ తీవ్ర తోపులాట పెనుగులాట జరిగింది. చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలందరినీ కూడా బలవంతంగా బస్సులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఇదంతా ప్రజాస్వామ్యంలో బ్లాక్ సండేగా కూడా నేతలంతా పేర్కొన్నారు. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. రోజుకొక తీరులో మొత్తానికి ఎంపీలంతా కూడా తమ నిరసన ప్రదర్శనలు చూస్తూనే వస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం కూడా వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేయడం చూస్తాం. స్పీకర్ కార్యాలయం ముందు కూడా వారు చాలాసేపు ఆందోళన చేయడం చూస్తాం. తర్వాత ఢిల్లీ ప్రధాని నివాసం ముందు ఆందోళన చేయడం మనం చూస్తాం. మళ్ళీ ఈరోజు మహాత్మా గాంధీ సమాధి వద్ద మౌన ప్రదర్శన చేయబోతున్నారు. ఎన్ని ఆందోళనలు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కూడా ఏమాత్రం కదలిక లేకపోవడం కలిసి వస్తుందంటూ కూడా ఇటు ఏపీ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు ఎంపీలంతా కూడా రాష్ట్ర ఎంపీలంతా కూడా ఎవరి రీతిలో వాళ్ళు ఆందోళనలు ఉద్యమాలు ఉధృతం చేస్తున్నా కూడా ఎవరు కూడా అసలు స్పందించకపోవటం చాలా శోచనీయమంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ ఎంపీలు ఉపవాస దీక్ష నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా వాళ్ళ ఆరోగ్యాలు కూడా క్షీణించటం వాళ్ళ ఆసుపత్రికి తరలించడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. మరోవైపు ఇటు టీడీపీ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ సంఘటన తీవ్ర ఉధృతకు అయితే దారితీస్తుంది. బలవంతంగా బస్సులోకి ఎక్కించి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. ఈరోజు మహాత్మా గాంధీ సమాధి వద్ద మౌన ప్రదర్శన కూడా సిద్ధమవుతున్నారు. ఇక సాక్షి చూస్తే తెలంగాణ పంట చెలలో విత్తన విధ్వంసం అంటూ కూడా ప్రధానంగా ఇచ్చారు. రైతు కుటుంబాల్లో విషాదం నింపిన BG3 విత్తనాల ప్రయోగం తెలియకుండానే రైతులు కంటగట్టిన కంపెనీలు డీలర్లు అంటూ కూడా బడా కంపెనీల విష ప్రయోగాలకు రైతన్న భూములు వేదికలయ్యాయి. అప్పు ఇచ్చి అంటగట్టిన విత్తన వ్యాపారులు నకిలీ డీలర్లు అంటూ కూడా 6-7 అడుగులు పెరిగిన పూత ఖాతా లేని మొక్క ఎకరాకు 50 కిలోల నుంచి క్వింటాల్ వరకే దిగుబడి. మొత్తంగా 13 లక్షల ఎకరాల్లో BG3 పత్తి సాగు పంట రాక అప్పులు పాలై ప్రాణాలు తీసుకుంటున్న రైతులు. రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో 6 నెలల్లోనే 6 ఆత్మహత్య అంటూ కూడా వాళ్ళ ప్రత్యేకంగా పరిసరాలకు సంబంధించి తెలంగాణ పంట చెలలో విత్తన విధ్వంసం అంటూ కూడా 6-7 అడుగులు పెరిగినా కూడా ఇంకా పూత ఖాతా లేకుండా మొక్క ఉంది. అప్పు ఇచ్చి అంటగట్టిన విత్తన వ్యాపారులు నకిలీ డీలర్లు అంటూ కూడా విత్తన విధ్వంసం అంటూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఒక్కొక్క చుక్కను ఒడిసి పడితే 15 TMCలు జల సంరక్షణపై నగరవాసులకు అవగాహన. త్వరలో నగరంలో వర్షపు నీటి థీమ్ పార్క్ అంటూ కూడా విశ్వేశ్వరయ్య పార్కులో ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు. 2 ఎకరాల్లో 1.6 కోట్లతో నిర్మాణం. 26 రకాల ఆకృతుల్లో ఇంకుడు గుంతల ప్రదర్శన అంటూ కూడా వారంలో టెండర్లు జూన్లో ప్రారంభం అంటూ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక కాగ్ బాణాలపై ప్రత్యేక సమావేశాలు. కాగ్ లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ యోచన. విపక్షాల విమర్శలపై సీఎం సీరియస్. ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తున్న సీఎం. కాగ్ నివేదికల్లో అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష.
ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ నిర్వహణపై ఆరా అంటూ కూడా కాగ్ లేవనెత్తిన అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యమని తెలిసిందే. దీనికి ధీటుగా స్పందించేందుకు సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కాదు, లోటు రాష్ట్రం 2017 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాది నివేదికలో కాగ్ వేలెత్తి చూపింది. దీంతో పద్దుల తీరు సైతం తప్పుపట్టింది. ఏకంగా అప్పుగా తెచ్చిన నిధులు ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని ఆక్షేపించింది. దీంతో కాగ్ ప్రస్తావించిన అంశాలు ఆధారంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతో వారి విమర్శలకు విపక్షాల విమర్శలపై కూడా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. ధీటుగా సమాధానం చెప్పాలని కూడా భావిస్తున్నారు. ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ నిర్వహణపై కూడా ఆయన ఆరా తీస్తారంటూ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. కట్ ఆఫ్ ఎట్ 98 అంటూ కూడా ఈసారి జేఈ మెయిన్ కట్ ఆఫ్ పెరగబోతోంది. గత ఏడాది 81 మార్కులకే కట్ ఆఫ్ ఉంది. అయితే సుదీర్ఘ జవాబులు, క్యాలిక్యులేటర్ ప్రశ్నలతో విద్యార్థులు కొంచెం నిన్న తెకమక పడ్డారు. 95% మంది మొత్తం హాజరయ్యారు. 15, 16 తేదీల్లో ఆన్లైన్లో జేఈ మెయిన్ ఉంటుంది. 24న కీ ఇస్తారు. 30న ఫలితాలుంటే 31న ర్యాంకులు ప్రకటిస్తారు. ఈసారి కట్ ఆఫ్ పెంచారు. పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రముఖంగా ఇచ్చారు. గత ఏడాది 81 మార్కులకి కట్ ఆఫ్ ఇస్తే 95 మార్కులకి ఇచ్చారంటూ కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ చారిత్రాత్మక పాదయాత్రకు 15 ఏళ్లు నిండాయంటూ కూడా ఆ అడుగు బడుగుల గొడుగు అంటూ కూడా ప్రజాప్రస్థానం ప్రజల గుండెల్లో పదిలమంటూ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రకు సంబంధించి 15 ఏళ్లు పూర్తయ్యే ఈ రోజుతో అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక మొక్కబోని దీక్ష 3వ రోజుకు వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆభరణ నిరాహార దీక్ష. క్షీణించిన ఎంపీ వరప్రసాదరావు ఆరోగ్యం, బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. దీక్ష ఆపే ప్రసక్తి లేదని వరప్రసాదరావు స్పష్టీకరణ. దీక్షాస్థలికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీలకు సంఘీభావం, మేకపాటికి పరామర్శ. ఆమరణ దీక్షకు సిపిఐ నేత డి రాజా మద్దతు అంటూ కూడా రాత్రి ఏపీ భవన్లో కొవ్వొత్తుల ప్రదర్శన అంటూ కూడా ఏపీ భవన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు దీక్ష చేస్తున్న విషయం మనకు తెలుస్తుంది. దీక్షకు సంఘీభావం తెలపడానికి దీక్షాస్థలికి వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. అలాగే మేకపాటికి కూడా పరామర్శించారు. ఆమరణ దీక్షకు సిపిఐ నేత డి రాజా కూడా మద్దతు ప్రకటించారు. ఇక కల్లాల్లో కల్లోలం అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. అకాల వర్షాలకు సంబంధించి ఇక పెద్ద మోదీ చిన్న మోదీ అంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మొత్తం ఫైర్ అయ్యారు. ఆ నియంత్రణతో పాలనకు రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక త్రిసువర్ణ రెపరెపలు అంటూ కూడా కామన్వెల్త్ గేమ్స్లో 4వ రోజు కూడా భారత్ 3 స్వర్ణాలతో పాటుగా 1 రజతం 2 కాంస్యాలు కూడా గెలుచుకుంది. భారత్ సాధించిన 3 స్వర్ణాలు మహిళలు నెగ్గడం విశేషం. షూటింగ్లో మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్లో పూనం యాదవ్ పసిడి గెలువుగా టేబుల్ టెన్నిస్లో భారత్ బృందం తొలిసారి విజేతగా గెలిచిందంటూ కూడా మొత్తం 12 పథకాలతో భారత్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. అలాగే ప్రతిరోజు కూడా పసిడి పథకాలు గెలవటం అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తోంది. త్రిస్వర్ణ రెపరెపలు అంటూ కూడా నిన్న 3 స్వర్ణాలు గెలుచుకుందంటూ కూడా కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే 25 లక్షల మందితో బహిరంగ సభ అంటూ కూడా టీఆర్ఎస్ ఎన్నికల సమర సంఘం నవంబర్లో భారీ సభతో శ్రీకారం అంటూ కూడా చతుర్ముఖ వ్యూహంతో దేశంలో కనీవిని ఎరిగిన సభ, జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీ నేతలకు ఆహ్వానం అంటూ కూడా 31 జిల్లాల నుంచి వాహనాల రాకకు ప్రత్యేక ఏర్పాట్లు, ఓఆర్ఆర్ పక్కన 2000 ఎకరాల్లో సభా ప్రాంగణం అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. మొత్తం 25 లక్షల మందితో బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. 27న ఉండే అవకాశం ఉంది. కోంపల్లిలో చతుర్ముఖ వ్యూహంతో దేశంలోనే కనీవినెరిగిన రీతిలో సభ, జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీ నేతలకు కూడా ఆహ్వానించబోతున్నారు. 31 జిల్లాల నుంచి వాహనాల రాకకు ప్రత్యేక ఏర్పాట్లు, ఓఆర్ఆర్ పక్కనే 2000 ఎకరాల్లో సభా ప్రాంగణం అంటూ కూడా నవంబర్లో భారీ సభతో శ్రీకారం. టీఆర్ఎస్ ఎన్నికల సమర సంఘం అంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. రాబోయే లోక్సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు దాదాపు 7 నెలల ముందుగానే టీఆర్ఎస్ సమర సంఘం పూరించబోతోందంటూ కూడా చతుర్ముఖ వ్యూహంలో భాగంగా దేశంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో 2010 డిసెంబర్ 16న వరంగల్లో మహాగర్జన సభ చేపట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరహాలోనే వచ్చే అక్టోబర్ లేదా నవంబర్లో హైదరాబాద్లో మహానగరం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా సత్తా చాటేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోందంటూ కూడా 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తారంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇటు కంటి పరీక్షలకు సంబంధించి కూడా నిన్న ఖర్చు ఎంతైనా భరిద్దామంటూ కూడా కంటి పరీక్షలకు అందరూ సిద్ధం కండి, ఊరంతటికి ఒకే రోజు ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలి, మొత్తం వారంలో 5 రోజులు, అవసరమైతే ప్రైవేట్ ఆపరేషన్లు అలాగే ఉచితంగా కళ్లద్దాలు మందులు కూడా పంపిణీ చేయాలి, వారంలో పరీక్షల తేదీలు అవసరమైతే పొరుగు రాష్ట్రాల వైద్యుల సేవలు కూడా ఉపయోగించుకుందాం అంటూ కూడా నేను వైద్య శాఖ సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఆదేశాలకు సంబంధించుకుంటూ వచ్చారు. అలాగే 27న టీఆర్ఎస్ ప్లేనరీ ఉండబోతుంది. హైదరాబాద్ శివారులో కోంపల్లిలో
నిర్వహణ ప్రతినిధుల సభ మాత్రమే 15,000 మంది హాజరవుతారంటూ కూడా ఇటు ఈ నెల 27 టీఆర్ఎస్ ప్లేనరీకి సంబంధించి మొత్తం 15,000 మంది హాజరయ్యేలా ఉంటే 25 లక్షల మందితో బహిరంగ సభకు నవంబర్లో సన్నాహాలు కూడా చేస్తారంటూ కూడా మేనిగిచ్చుకుంటూ వచ్చారు. ఇటు ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా, దూసుకెళ్లిన 20 మంది టీడీపీ ఎంపీలు, రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎంపీలను ఈడ్చిపారేసిన పోలీసులు, బలవంతంగా స్టేషన్ తరలింపు, టీడీపీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు, నేడు రాజ్ఘాట్ వద్ద నిరసన కార్యక్రమం అంటూ కూడా నిన్న టీడీపీ ఎంపీల దీక్షకు సంబంధించి నిరసన ప్రదర్శనలకు సంబంధించి ప్రముఖించుకుంటూ వచ్చారు. వారందరినీ కూడా ఈడ్చుకెళ్లి పోలీసులు బస్సులో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది ఒక బ్లాక్ సండేగా కూడా ప్రజాప్రతినిధులంతా కూడా విరుచుకుపడ్డారు. అలాగే ఈరోజు గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు కూడా వారంతా సిద్ధమవుతున్నారు. ప్రధాని ఇంటి ముందు జరిగిన మెరుపు ధరణతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొత్తం పీఎంఓ భద్రతా సిబ్బంది అంటూ కూడా వాళ్ళని ఈడ్చుకెళ్లి బస్సులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తరలించారంటూ కూడా ప్రముఖించుకుంటూ వస్తే 515 మంది సీనియర్ ఐపీఎస్ల పదోన్నతులకు బ్రేక్ అంటూ కూడా తెలుగు రాష్ట్రాల్లో 18 మంది ఆస్తులు వెల్లడించని ఫలితం కఠిన చర్యలు తీసుకున్న హోంశాఖ, విజిలెన్స్ క్లియరెన్స్కు నో నోటీసులు ఇవ్వాలంటే రాష్ట్రాలకు ఆదేశం అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. అడ్డగోలు వెంచర్లంటూ కూడా వీళ్ళు మరో వార్తగా ఇచ్చుకున్నారు. జీవో 111 పరిధిలో అక్రమ లేఅవుట్లు, పుట్టగొడుగుల నిర్మాణాలు, క్రయ విక్రయాలు, నోటీసులతో సరిపెడుతున్న హెచ్ఎండిఏ చేయి తడిపితే చాలు పట్టించుకునే ప్రణాళిక అంటూ కూడా మరో వార్తగా ప్రముఖించుకుంటూ వచ్చారు. నమస్తే తెలంగాణ చూస్తే ఇంటింటికి కంటి పరీక్షలు అంటూ కూడా నిన్న సమీక్ష సమావేశం చేపట్టారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 900 మంది వైద్య బృందాలు ఉంటే అవసరమైతే పొరుగు రాష్ట్రాల వైద్యుల సహకారం కూడా తీసుకుందాం. వారానికి 5 రోజులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్ష చేయాలి. అవసరమైతే వారికి శస్త్రచికిత్సలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా కళ్లద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేయాలంటూ కూడా ఆదేశించారు. అలాగే అక్టోబర్లో టీఆర్ఎస్ భారీ సభ ఉండబోతోందంటూ కూడా ఇటు 27న కోంపల్లిలో టీఆర్ఎస్ ప్లేనరీ ఉంటుంది. 15,000 మంది ప్రతినిధులే హాజరవుతారు. కానీ అక్టోబర్లో జరిగే భారీ సభకు మాత్రం 25 లక్షల మంది హాజరయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదాయం చూసుకుని ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో చేపల మార్కెట్లు అంటూ కూడా మరో వార్తగా వేస్తే నిన్న జేఈ మెయిన్ పేపర్ కొంచెం కష్టంగా ఉందంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. ఇక వార్త చూస్తే ఉచిత కంటి పరీక్షలు అంటూ కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. మరో న్యూస్గా 4 ఏళ్లుగా భర్తీ కాని నామినేటెడ్ పోస్టులు అంటూ కూడా ఇచ్చారు. ఇటు టీఆర్ఎస్ భారీ సభకు సన్నాహాలు ఉన్నాయంటూ కూడా ఇచ్చుకుంటూ వస్తే పసిడి మెరుపులు అంటూ కూడా నిన్న 3 స్వర్ణాలు గెలుచుకుంది. షూటింగ్లో మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్లో పూనం యాదవ్, టేబుల్ టెన్నిస్లో మానికా బాత్రా కూడా ప్రముఖించుకుంటూ వచ్చారు. అవార్డు ప్రదానం హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇటు సూర్యాలో దద్రిలిన హస్తిన అంటూ కూడా రణరంగాన్ని తలపించిన రేస్ కోర్స్ రోడ్ ప్రధాని నివాసం ముందు నిన్న టీడీపీ ఎంపీల ఆందోళనకు సంబంధించి ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే మోదీ నటనకు ఓ ఆస్కార్, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రధాని అవిశ్వాసంపై పారిపోయారు. అఖిలపక్షం పేరిట చంద్రబాబు డ్రామా అంటూ కూడా కేవీపీ విరుచుకుపడ్డారు. ఇక హోదాతోటే రాష్ట్రాభివృద్ధి అంటూ కూడా ప్రజా సంకల్ప యాత్రలో జగన్కు మహిళల మద్దతు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పలువురు చేరిక అంటూ కూడా గుంటూరు జిల్లాలో విజయవంతంగా యాత్ర కొనసాగుతుందంటూ కూడా యాత్రకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రప్రభలో ఆంధ్ర చిన్నారికి కేటీఆర్ కంటి వెలుగంటూ కూడా చిత్తూరు యువకుడి ట్వీట్కు ఐటీ మంత్రి ఔదార్యం, 10 నిమిషాల్లో స్పందించి ఆపరేషన్కి ఆర్థిక సాయం అంటూ కూడా మెయిన్గా హైలైట్ చేసుకుంటూ వస్తే ఊరూరో కంటి పరీక్షలు, వైద్యం ఫ్రీ అంటూ కూడా నిన్న సమీక్షా సమావేశంలో కేసీఆర్ ఆదేశాలకు సంబంధించి ప్రముఖించుకుంటూ వచ్చారు. అకాల వర్షం, అపార నష్టం అంటూ కూడా వారంగా ఈదురుగాళ్లు, వడగండ్లతో భారీగా దెబ్బతిన్న పంటలు, అన్నదాత కోలుకోలేని ఆర్థిక నష్టం, ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా, నేడు రేపు కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఆంధ్ర భూమిలో భారత్ బంగారం అంటూ కూడా నిన్న 3 స్వర్ణ పథకాలు గెలుచుకుంది. మొత్తం 12 పథకాలతో భారత్ 4వ స్థానంలో ఉంది. న్యూస్ ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. రామసేతుని పరిశోధించాం, అది మా పని కాదు, ఐసీహెచ్ఆర్ స్పష్టీకరణ అంటూ కూడా ఒక వార్తగా ఇచ్చారు. రామసేతు మానవ నిర్మితమా లేక సహజ సిద్ధంగా ఏర్పడిందా అనే అంశంపై ఐసీహెచ్ఆర్ సంస్థ పరిశోధన నిర్వహించబోదు. ఈ మేరకు సంస్థ కొత్తగా నియమితులైన చైర్పర్సన్ అరవింద్ ఈ విషయం స్పష్టం చేశారు. సేతువు సహజ సిద్ధంగా ఏర్పడిందా లేక కృత్రిమ అనే అంశంపై పరిశోధన చేపడతామని గత ఏడాది ఐసీహెచ్ఆర్ ప్రకటించింది. అయితే ఒక చరిత్రకారుడు ఈ పరిశోధన చేపట్టాలని ప్రతిపాదించాడు. కాగా మిగిలిన సభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి వారు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలో రామసేతుపై పరిశోధనలు నిర్వహించడం లేదా అటువంటి ప్రాజెక్ట్ చేపట్టడానికి కూడా అది మా పని కాదంటూ కూడా నిన్న స్పష్టీకరించింది. ఇక మోదీకి మూడింది, వారణాసిని ఖాళీ చేయక తప్పదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చర్మగీతం, బలోపేతమవుతున్న విపక్షాల ఐక్యత, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ స్పష్టీకరణ అంటూ కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక ప్రశాంతంగా నిన్న జేఈ మెయిన్స్ ముగిసింది. 24న ప్రాథమిక కీ రిలీజ్ చేస్తే 27న అభ్యంతరాలు స్వీకరణ ఉంటుంది, 30న ఫలితాలు ఉంటాయంటూ కూడా నిన్న జేఈ మెయిన్స్కి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక నవ తెలంగాణలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యం, కాంగ్రెస్తో ఎన్నికల పొత్తులుండవు,
వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయ వేదిక ఫెడరల్ ఫ్రంట్ విధి విధానాలు ప్రకటించాకే మన నిర్ణయం అంటూ కూడా జాతీయ మహాసభలకు సహకరించండి, 18 నుంచి జరిగే జాతీయ మహాసభలకు సహకరించమంటూ కూడా ఏటర్స్ మీట్లో బీవీ రాఘవులు స్పష్టం చేసుకుంటూ వచ్చారు. ఇక సీక్రెట్ వైరస్ కళ్ళున్నాయి, అమ్మాయిలు జాగ్రత్త. ప్రీ యాప్తో వైరస్ పంపి అమ్మాయిల అగ్ని చిత్రాలు షూట్ చేస్తున్న కేటుగాడి అరెస్ట్. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సిఐడి సైబర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహన్ హెచ్చరించారు. సీక్రెట్ వైరస్ కళ్ళుంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఇంగ్లీష్ పేపర్స్ వస్తే డెక్కన్ క్రానికల్లో కేసీఆర్ ఫ్రంట్ పుట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ అంటూ కూడా ఇంటెల్ సెస్ టీఆర్ఎస్ లీడర్స్ ఆర్ డిస్గ్రింటల్ అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ ప్రొటెస్ట్స్ కీప్ ఢిల్లీ కాప్స్ అండ్ టాయ్స్ అంటూ కూడా ఢిల్లీలో అటు వైసీపీ ఇటు టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు దీక్షలకు సంబంధించి ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో సివిసి హ్యాడ్ రేజ్డ్ అలారం ఇయర్ బిఫోర్ నిమో స్కామ్ బ్రోక్ అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే అటు కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి కూడా వార్తను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇది హిందూలో నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూడ్ అగైనెస్ట్ నీరవ్ అండ్ చోక్సీ అంటూ కూడా నీరవ్ మోదీ చోక్సీ కేసుకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఎడ్యుకేషన్ ఇన్ బిగ్గర్ గ్రిప్ ఆఫ్ మాఫియా దాన్ కోల్ సెక్టార్ సేస్ యూనియన్ సెకి అంటూ కూడా ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వస్తే హ్యాన్స్ ఇండియాలో కూడా టీఆర్ఎస్ ప్లాన్స్ మదరా పబ్లిక్ మీటింగ్స్ ఇన్ సిటీ అంటూ కూడా టీఆర్ఎస్ మీటింగ్స్ సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక అలాగే కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ టుడేలో కేసీఆర్ టు అన్వీల్ ప్లాన్ ఇన్ అక్టోబర్ అంటూ కూడా అక్టోబర్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తారంటూ కూడా ఇచ్చుకుంటూ వస్తే నెల 27న కోంపల్లిలో టీఆర్ఎస్ ప్లేనరీ ఉంటుంది. ఆ వార్తకు ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక శాండ్ మైనింగ్ కాప్స్ బ్రింగ్ చీర్ టు ట్రైబల్స్ అంటూ కూడా శాండ్ మైనింగ్ సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఉస్మానియా హాస్పిటల్ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ మే టేక్ షేప్ సూన్ అంటూ కూడా మరో వార్తకు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇటు కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక మ్యాన్ డన్ టు డెత్ ఫర్ రేపింగ్ 7-year-old గర్ల్ అంటూ కూడా జరిగిన ఘాతుకానికి సంబంధించి మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ది ఎకనామిక్ టైమ్స్లో ఐసిఐసిఐ మేల్ రోడ్ హెడ్ ఫర్ సిఇఓ కొచ్చర్ అంటూ కూడా ఐసిఐసి ఇష్యూస్ సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఎన్బిడబ్ల్యూ ఇష్యూడ్ అగైనెస్ట్ నీరవ్ మోదీ అండ్ చోక్సీ అంటూ కూడా సిబిఐ కంటిన్యూస్ టు క్వశ్చన్ ఆఫీసర్స్ ఆఫ్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అంటూ కూడా ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇవి ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా హైలైట్ అయిన వార్తలు. ఇది న్యూస్ పేపర్స్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.